అమ్మ భోజనం పంపించింది. నేను కూడా సహాయం చేయనా నాన్న? వద్దురా, ఆడ కూర్చో. సరేనన్న, మరి నేను శివగారి దగ్గరికి వెళ్ళొస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏరా అటు నుంచి ఇటు నుంచి అటు అంత కంగారు తిరుగుతున్నావు, ఏమైంది? ఏం లేదురా. చెప్పరా. ఏముందిరా వెంకీ, చేతికి డిగ్రీ పట్టా వచ్చింది కానీ జాబ్ మాత్రం రావట్లా. అందుకే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్సా? సూపర్ ఐడియా మా, చేసే. అవును, ఇంతకు ఏ బిజినెస్ చేద్దామని? నాకు కూడా తెలీదు. అయినా నేను ఒక్కడనే కాదు, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం. మన ఇద్దరికి బిజినెస్ సెట్ అవుతుంది అంటావా? ఏమోరా వెంకీ, ట్రై చేద్దాం. 1 సంవత్సరం పాటు కష్టాలు ఉంటాయి, భరిద్దాం. దాని తర్వాత మన అదృష్టం బాగుందనుకో, బిజినెస్లో డెవలప్ అవుతాం. ఏంటి ఆలోచిస్తున్నాం? మన వల్ల ఇద్దంటావా? మన వల్ల అయిద్దా అనే డౌట్ వస్తే ఖచ్చితంగా మన వల్ల ఏం కాదురా. కానీ మన వల్ల అయిద్ది అనుకుంటే ఈరోజు కాకపోయినా రేపైనా అయిద్ది. సరేరా, ఈ విషయం మా నాన్నకి చెప్తాను, ఏమంటాడో చూద్దాం. మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పు, కన్విన్స్ చెయ్యి. ఇద్దరం కలిసి హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సరేరా, చూద్దాం. సరే. నాన్న, ఏంటి నాన్న? నాన్న, చెప్పరా. అది శివ, నేను. శివ, నువ్వు? అదే నాన్న, ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు. అందుకే వాడు నేను కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బిజినెస్సా? అవును నాన్న, పెట్టుబడికి 5 లక్షలు కావాలి. 5 లక్షల? ఉన్న డబ్బంతా పొలానికి పెట్టుబడి పెట్టేశాను, పంట కూడా చేతికి రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం ఇంకి? ఇప్పుడు ఎలా నాన్న? ఈ బిజినెస్ ఏం వద్దు నాన్న, ఏదైనా జాబ్ ఉంటే చేసుకో. సరే నాన్న. ఎరా వెంకీ, ఏంటి మౌనం పాటిస్తున్నావు? మా నాన్న డబ్బులు ఇవ్వనన్నాడ్రా. దేనికి? దేనికంటావేంట్రా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నాగా. బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉన్నాను కదా, మర్చిపోయాను రా. సరే, మనకి ఈ బిజినెస్ ఏం సెట్ అవ్వదు. నా దగ్గర ఇంకో ఐడియా ఉందిరా. ఇంకొక ఐడియానా? ఏంట్రా అది? మనం సైలెంట్గా జర్మనీ వెళ్ళిపోదాం. నిజం రా వెంకీ, అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల ఇదే రోజున మనం ఫ్లైట్లో ఉంటాం. బాగుందిరా. బిజినెస్ చేయడానికే డబ్బులు లేవంటే నువ్వు ఏకంగా దేశం దాటిద్దాం అనుకున్నావు. అలా కాదురా వెంకీ, ఒక్కసారి ఊహించుకో, 2 సంవత్సరాలు మనం జర్మనీ వెళ్ళిపోతే మన కష్టాలన్నీ తీరిపోతాయి. వినడానికి సౌండ్ చాలా బాగుందిరా, కానీ రియాలిటీలో దెబ్బడిపోద్ది. అదేంట్రా అలా అంటావు? జీవితంతో ఇలాగే ఉంటావా? బాగుపడాలని లేదా? ఉందిరా, కానీ ఎలా వెళ్దాం? ఎవడు పంపిస్తాడు? ఒరే వెంకీ, నువ్వు అన్నావంటే మనం జర్మనీ వెళ్ళడానికి ఒకడు ఉన్నాడు, వాడే వెంకట్రావు. వెంకట్రావా? ఎస్, వెంకట్రావే. మన లాంటి చాలామందిని వాడు జర్మనీ పంపించాడు. ఇందులో నువ్వు ఒక 15 లక్షలు రెడీ చేసుకుంటే మన పాస్పోర్ట్ దగ్గర నుంచి మనం జర్మనీలో ఫ్లైట్ దిగి రూమ్కి వెళ్ళేంత వరకు మొత్తం వాడే చూసుకుంటాడు. 15 లక్షలా? అరే శివ, ఇవన్నీ అయ్యే పనులు కాదు, వదిలే. అరే వెంకీ, బాగా ఆలోచించుకో. ఈరోజు నువ్వు 15 లక్షల గురించి ఆలోచించుకుంటే రేపు నీ బంగారు లాంటి జీవితాన్ని వదులుకున్నట్టే. బాగా ఆలోచించుకొని సాయంత్రం దాకా నాకు ఏ విషయం కాల్ చేసి చెప్పు. సరే.
అన్నానా? అది నీతో కొంచెం మాట్లాడాలి నాన్న, బయటికి రా. శివగాడు ఆ, శివగాడు? శివగాడు మనం ఇక్కడే ఉంటే బాగుపడంరా, జర్మనీ వెళ్దాం అంటున్నాడు నాన్న. దానికి 15 లక్షలు కావాలంటున్నాడు నాన్న. 15 లక్షలా? అవును నాన్న, 15 లక్షలు కడితే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నేను వెళ్తే 2 సంవత్సరాల్లో మన అప్పు కూడా తీరిపోద్ది నాన్న. ఏంటి నాన్న, ఏం మాట్లాడు? ఏం మాట్లాడాలరా? మనకంత స్తోమత లేదు. ఈ జర్మనీ ఏం వద్దు, ఇక్కడే ఉండేదాన్ని జాబ్ చేసుకో. నాకు తెలుసు నాన్న, నువ్వు ఎప్పుడు ఇదే మాట అంటావని. నువ్వు బాగుపడవు, నన్ను బాగుపడినావు. చీ అమ్మ బతుకు. అయ్యా మల్లేష్ గారు నమస్కారం. ఏంటి రామయ్య అలా వచ్చావు? మల్లేష్ గారు, ఏంటి రామయ్య, పర్లేదు చెప్పు. మల్లేష్ గారు, మా అబ్బాయి విదేశాలకు వెళ్ళి చదువుకుంటాడంట అయ్యా. మంచి నిర్ణయం రామయ్య, దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మా అబ్బాయి విదేశాలకు వెళ్తానికి డబ్బులు అవసరం పడ్డాయి అయ్యా. మీరేమన్నా అప్పుగా ఇస్తారని వచ్చాను. ఎంత కావాలి రామయ్య? ఒక 15 లక్షలు కావాలయ్యా. ఒక్క నిమిషం. రామయ్య, 15 లక్షలు. ధన్యవాదాలయ్యా. ముందు మీ అబ్బాయి విదేశాలకు వెళ్ళే పని చూడు. మీ అప్పు త్వరలోనే తీరుస్తానయ్యా. వెంకీ, నాన్న, ఇదిగో నాన్న. ఏంటి నాన్న ఇది? నువ్వు విదేశాలకు వెళ్ళటానికి డబ్బులు అడిగావుగా, ఇగో నాన్న. ఇంత డబ్బా ఎలా నాన్న? అది నీకు అనవసరం. నువ్వు వెళ్ళే పని చూడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చెప్పరా. అరే శివ, జర్మనీ వెళ్ళడానికి మనీ సెట్ అయిపోయినాయిరా. నిజమా? నీకు గుడ్ న్యూస్ రా. జర్మనీ తీసుకెళ్తానే వాడు ఇందాకే కాల్ చేశాడు, మనీ రెడీ అయితే రమ్మని. మరేం చేద్దాం? ఇప్పుడు నీకు ఓకే అయితే తన దగ్గరికి వెళ్దాం. సరే మరి వస్తున్నా, బయలుదేరుతున్నా. సరేరా. నమస్కారం సార్. శివ, బాగున్నావా? బాగున్నాను సార్. మనోడు నమస్తే ఎవరు? సార్. అదే సార్ నా ఫ్రెండ్. ఓకే ఓకే. హాయ్ సార్. రండి కూర్చోండి. ఏంటి మరి, నేను చెప్పింది ఏం చేశారు? మేము డిసైడ్ అయిపోయాం సార్ జర్మనీ వెళ్దామని. ఇదిగోండి మా 30 లక్షలు. ఏమయ్యా, ఓకేనా నీకు? సరే సార్. ఓకే సార్, ఓకే. ఓకే అమ్మా శివ, నెక్స్ట్ మంత్ ఇదే టైంకి మీరు జర్మనీలో ఉంటారు. థ్యాంక్ యూ సార్. సార్ మొత్తం మీరే చూసుకుంటారుగా, ఏం తేడా ఉండదుగా. ఎందుకంటే నన్ను నమ్మి వీడి నాన్న పంపించాడు సార్. ఏ శివ, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఖచ్చితంగా నెల రోజుల్లో మీ ఇద్దరు ఇండియా వదిలేసి వెళ్ళిపోతారు. నాది బాధ్యత. సరే సార్, కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడండి, మిమ్మల్నే నమ్ముకున్నాం. శివ, నేనున్నాను. మీ పని అయిపోయినట్టే. మీరు వెళ్ళే బాధ్యత నాది. సరే సార్. సరే సార్. సరే, మీరు బయలుదేరండి, నేను కాల్ చేస్తా. సరే సార్, తొందరగా చేయండి. సార్, శివ, నెల రోజుల్లో ఇండియా వదిలేసి జర్మనీ వెళ్ళిపోతాం అన్నారు, కానీ ఇంకా మేము ఇక్కడే ఉన్నామండి సార్. అబ్బా శివ, మీకు చెప్పడం మర్చిపోయాను శివ. జర్మనీలో మత విద్వేషాల గురించి కొంచెం గొడవలు జరుగుతున్నాయి. అది అయిపోయి నెక్స్ట్ డే మీరు వెళ్ళిపోవటమే. అదేంటి సార్ అలా అంటారు? మనం ఏం చేయగలమమ్మా, గొడవలు అలా ఉన్నాయి అక్కడ. గొడవలు అయిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ పంపించేయటమే. గొడవలు అయిపోయిన వెంటనే పంపించడం ఏంటి సార్? అదంతా మాకు తెలీదు.
మమ్మల్ని పంపించండి సార్ ఈ 2-3 రోజుల్లో. మా వల్ల కాదు ఇంకా. ఎలా వెళ్తారు? అసలు వీసా అప్రూవ్ అవ్వాలిగా. వీసా అప్రూవ్ అవ్వలేదా? వీసా అప్రూవ్ అవ్వడం ఏంటి సార్? ఏం చేద్దామయ్యా శివ, మీ పని మొదలేసా, అక్కడేమో గొడవలు మొదలైనవి, వీసానేమో అప్రూవ్ అవ్వలేదు. మీరు ఏం చేసినా నేను చేసేది ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళిపోండి ఇంటికి, నేను మీకు కాల్ చేస్తాను. ఏం చేద్దాంరా? హలో, సార్ ఏంటి సార్ ఫోన్ లిఫ్ట్ చేయరు? నెల అన్నారు, సంవత్సరం అయింది. ఏంటి సార్ ఇది? సారీ అయ్యా శివ, జర్మనీలో నెలకు ప్రాబ్లం వస్తుంది. నీ వీసా కూడా అందుకే అప్రూవ్ అవ్వట్లా. ఒక్క 10 రోజులు ఆగు, ఏదో ఒకటి చేసేద్దాం. 10 రోజులా? 10 రోజులు 20 రోజులు ఏం లేదు సార్. 2-3 రోజుల్లో మమ్మల్ని పంపించేయండి, లేదంటే మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి. ఏంటి శివ డబ్బులు అంటున్నావు? మీరు ఇచ్చిన డబ్బులు ఎప్పుడూ అయిపోయినాయిగా. ఇంకా వీసా అప్రూవ్ అవ్వడానికి మీరే నాకు 5 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలా? సార్ 5 లక్షలు లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు మమ్మల్ని జర్మనీ పంపించకపోతే మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం సార్ మీ మీద. ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమని ఇస్తావు? దొంగతనంగా జర్మనీ వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అని చెప్పిస్తావా? అప్పుడు నన్ను కాదు, నేను నేస్తారు బొక్కలో. నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా. బాయ్. హలో 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 ఏంట్రా శివ, డల్గా ఉన్నావేంటి? మనం మోసపోయామరా వెంకీ. మోసపోవడం ఏంట్రా? శివ ఆగు. ఏంటి బాగున్నావా? బాగున్నాను. ఏంట్రా ఇంటికి రావడమే మానేసావు? సాయంత్రం ఇంటికి రా. సరే. శివ ఆగు. శివ నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలుసు. ఒకవేళ మీరు జర్మనీ వెళ్ళుంటే నా దృష్టిలో మంచివాడివి. మీరు మోసపోయి వెళ్ళలేదు కాబట్టి నా దృష్టిలో మంచివాడివి కాదనుకుంటున్నావా? కాదు. అది కాదంకుల్. మీతో పాటు మీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి వాడి జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నావు, కానీ మీకు తెలియకుండా మీరే మోసపోయారు. దాంట్లో నీ తప్పేం లేదు. శివ నువ్వు అంటే ఏంటో నాకు తెలుసు. ఇలాంటి వాటి గురించి నువ్వు ఆలోచించమాక. సాయంత్రం ఇంటికి రా, సరేనా?